హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను పైన ఉన్న పొట్టు అంతా క్లీన్ చేసిన తర్వాత 400 గ్రాముల రొయ్యలని తీసుకున్నాను. ఇప్పుడు డీప్ క్లీనింగ్ చేయడం కోసం ఒక రొయ్యని తీసుకొని దానికి పైన కింద మధ్యలో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో కట్ చేస్తూ ఈ రొయ్యకి ఉన్న వేయిని తీసి పక్కన వేయండి. ఇదే విధంగా అన్నీ క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త నిమ్మరసం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకోండి. ఈ విధంగా 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 6-7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిర్చి వేసుకోండి. అదేవిధంగా 3 చిన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా స్టార్ ఫ్లవర్, కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా బ్లాక్ స్టోన్ ఫ్లవర్, 2 బగారా ఆకులు వేసుకొని ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి పచ్చివాసన పోయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పచ్చిధనియా పౌడర్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలని వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. రొయ్యలన్నీ వేసి కలిపిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత రొయ్యలో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి కలపండి. ఉప్పు, కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు మొత్తాన్ని బాగా కలిపేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ వాటర్ అంతా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలపండి. మంటని మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోండి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసి 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోని ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ రొయ్యల కర్రీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ఈ కర్రీని మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.